ఉచితంగా వస్తుందని ఏ వెబ్సైట్ అయినా ఇల్లీగల్ ఐపీటీవీ ద్వారా కంటెంట్ చూసే వారి డబ్బులు పోవడమే కాదు, నేరస్తుల్ని ప్రోత్సహించినట్లవుతుంది. అది ఇక్కడైనా అమెరికా అయినా ఇల్లీగల్ ఐపీటీవీలు చూడడం చట్టవిరుద్ధమే. దీనివల్ల వారి డేటా దుర్వినియోగం కావడంతో అనేక చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు ఇలాంటి మోసాన్ని బయటపెట్టింది. అతను 50 లక్షలకు పైగా వినియోగదారుల డేటాను సేకరించి ఆర్థిక మరియు సైబర్ మోసాల కోసం డార్క్ వెబ్ లో డేటాను నిల్వ చేసినట్టు పోలీస్ కమిషనర్ సజ్జనర్ వెల్లడించారు. ఇదే ఇప్పుడు అందరినీ వణికిస్తుంది. పైరసీ సినిమాలు చూడటం వల్ల ఎలాంటి హాని జరగదని సాధారణంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే వారి డేటా ఆర్థిక మోసాలకు ఉపయోగించబడుతుందని వారికి తెలియదు కాబట్టి. అందుకే ఇలాంటి చట్టవిరుద్ధమైన వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సజ్జనర్ హెచ్చరించారు. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి. బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి.